ఇక వైసీపీలో మరో ఎమ్మెల్యే తన నిరసన గలం వినిపించారు. ఎస్సీ ఎమ్మెల్యేపై ఎందుకు చిన్న చూపు చూస్తున్నారంటూ జొన్నలగడ్డ పద్మావతి ప్రశ్నించారు. ఫేస్బుక్ వేదికగా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో సాగునీటి కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శలు గుప్పించారు. మినిస్టర్లు కూడా సింగనమల నియోజకవర్గం ఫైట్ చేయలేదు. ఇలాంటి మాటలు నా తోటి ఎమ్మెల్యేలు అలాగే ఇక్కడ ఉన్న ఎంతోమంది అధికారులు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరో చేసిన దాన్ని నేను ఫాలో అవ్వాలి, నేను ఇలా రూల్స్ మాట్లాడి ఫైట్ చేయకూడదు, ఇలాంటివి ఆలోచిస్తున్నారంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇలాంటి విచిత్రమైన ధోరణి అసలు ఎందుకు వచ్చిందా ఏమో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. మరి సో నేను అనుకుంటున్నాను మీరందరూ నాతో ఉంటారనుకుంటున్నా. ఐ నీడ్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. మనం ఫైట్ చేద్దాం, వాటర్ కోసం ఫైట్ చేద్దాం. మన నీళ్లు మన కోట. మన కాలం మీద వెళ్ళేటప్పుడు నేను కేవలం వారం రోజులు అడిగాను. వారం రోజులు ముకుందాపురం చెరువుకి నీళ్ళు ఇవ్వాలి, పిఏబిఆర్ రైట్ కెనాల్ నుంచి కొన్ని నీళ్ళు వదలండి అని అడిగాను. అది కూడా పెద్ద పాపం, నేరం అయిపోయింది ఈరోజు. సో వాటర్ కోసం ఫైట్ చేసే ఎమ్మెల్యేస్ అంటే వీళ్ళకి చాలా చిన్న చూపు. అది కూడా ముఖ్యంగా ఎస్సీ ఫీమేల్ ఎమ్మెల్యే మాట్లాడకూడదు దీని మీద. ఇలాంటివన్నీ విని ఇంకా విసిగిపోయాను. సో దిస్ ఇస్ ద రైట్ టైం, వీ హ్యావ్ టు ఫైట్. ఈరోజు కుప్పం వెళ్తున్నాయి నీళ్ళు. కుప్పం వెళ్తున్నప్పుడు మనం కుప్పం కాదు, మన కాలం మీద వెళ్ళినప్పుడు మనం ఒక వారం రోజులు అడిగితే కూడా ఇవ్వనంత ఇది అంటే అంత తక్కువగా చూడడము, మనం ఒక మాట కూడా మనం అడగకూడదు అన్నట్టు మాట్లాడడము, ఇవన్నీ నాకు నచ్చలేదు. కాబట్టి మనమందరం కలిసి వాటర్ కోసం ఫైట్ చేద్దాం, అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి అనుకుంటా ఉన్నా. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద లైవ్ ద్వారా అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ఎస్సీ ఎమ్మెల్యేను చిన్న చూపు చూస్తున్నారు అంటూ కూడా ఇటు పద్మావతి అయితే పరోక్షంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శలు అయితే గుప్పించింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి యోగానంద్? ఎస్ ప్రసన్న, సింగనమల ఎమ్మెల్యే ఫేస్బుక్ వేదికగా కొన్ని సంచలన కామెంట్స్ అయితే చేశారు. ముఖ్యంగా నీటి రాజకీయం నడుస్తుంది ఇక్కడ అనంతపురం జిల్లాలో. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధికారులు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా ఎస్సీ నీళ్లు ఇవ్వకూడదు అంటూ కంకణ కట్టుకున్నారంటూ కూడా కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఈ కామెంట్స్లో ముఖ్యంగా పెద్దిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇద్దరిని కూడా టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా పుంగనూరు కుప్పంకు తమ నీళ్లు తీసుకెళ్తున్నారు, మా వాటా మాకు ఇవ్వకుండా నీళ్లు తీసుకెళ్తున్నారు, అడిగినా కూడా స్పందన లేదు, వాళ్ళు కాలు పట్టుకున్నా కనికరించకుండా ఉన్నారంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గం అంటే అంత చిన్న చూప మీకు అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఈ కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా కూడా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక మహిళా ఎమ్మెల్యేని 5 ఏళ్ల నుంచి కూడా ఎన్నిసార్లు పోరాడినా కూడా నీటి గురించి సీఎం ఆఫీస్కి వెళ్ళినా కూడా స్పందన లేదు అంటూ కూడా కొన్ని ఆమె కామెంట్ చేశారు. మా ప్రాంతంలో కూడా కాలువ వెళ్తుంది, అయినా కూడా మా నీళ్లు మాకు ఇచ్చేందుకు కూడా అధికారులు కానీ సీనియర్ నేతలు కూడా పెద్ద సోకాల్డ్ సీనియర్ నేతలు, వెటరన్ పొలిటీషియన్స్ అంటూ కూడా మేము వెటకారంగా మాట్లాడడం జరిగింది. అంటే ఈ సోకాల్డ్ వెటరన్ పొలిటీషియన్స్ అంటే ముఖ్యంగా అనంతపురంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, పెద్దిరెడ్డి పెద్దారెడ్డి కానీ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి పరోక్షంగా ఆమె
టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మా నీళ్లు మాకు ఎందుకు ఇవ్వరు? ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో హెచ్ఎల్సీ హై లెవెల్ కెనాల్ కాలువ ఆ ప్రాంతం గుండా వెళ్తుంది. అయినా కూడా ఆ ప్రాంతానికి ఈసారి నీటి వాటా పూర్తిగా కేటాయించట్లేదు. ఒక వారం ఇవ్వండి అన్నా కూడా బతిమలాడుకున్నా కూడా ఇవ్వలేదు. సీఎం ఆఫీస్కి వెళ్ళి ధనుంజయ రెడ్డి ఈఎస్ఐ అధికారులు కూడా కలిసినా కూడా ఏమాత్రం మాకు ప్రయోజనం శూన్యం అంటూ కూడా ఆమె వాపోయారు. తమ గోడును వెళ్ళబుచ్చుకున్నారు. ముఖ్యంగా ఎస్సీ మహిళ అయినందునే మాకు నీళ్లు ఇవ్వట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా చేశారు. బుధవారం నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతారంటూ కూడా నాకు మీరంతా అండగా ఉండాలి. జిల్లా ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కూడా మీరంతా అండగా ఉండాలి. బుధవారం నుంచి ప్రత్యక్ష కార్యాచరణ కూడా దిగబోతున్నాను. నీటి వాటా కోసం మన నీరు ఏదైతే ఉందో మన హక్కు దాన్ని సాధించుకుందామంటూ కూడా ఆమె కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఫేస్బుక్ వేదికగా గత కొన్ని రోజులుగా ఆమె రాజకీయంగా కూడా సైలెంట్గా ఉన్నారు. ముఖ్యంగా టికెట్ విషయంలో ఆమెకు నిరాకరించారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. దానికి వేదిక చేసుకున్నారు, లేదంటే నిజంగా నీటి కోసమే ఇబ్బంది ఉందా అన్నది కూడా ప్రస్తుతం ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే టికెట్ కూడా ఆమెకు లేదు అంటూ కూడా నిరాకరించారు. ఆమె భర్త కూడా ఇదే విషయం చెప్పారు. మీరు కొత్త అభ్యర్థిని మీరే వెతికి చూస్తారా, మీ వెతికి చూడాలంటూ కూడా వారికి ఆదేశాలు వెళ్ళినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ టికెట్ విషయంలో గత వారం రోజులుగా విజయవాడలో మగా వేసినా కూడా ఎటువంటి ఫలితం లేదు. ముఖ్యంగా ఈ నీటి వాటా కూడా అనేక మనం బిగ్ టీ తరపున కూడా అనేక సార్లు మనం చెప్పాం కూడా ఉరవకొండ, అనంతపురం, సింగనమల, తాడిపత్రి ఈ ప్రాంతాలకు ఈ కాలువ కూడా నీరు వెళ్తూ ఉంటుంది. కానీ ఈ ప్రాంత రైతులకు ఆ నీరు వాడుకునే స్వేచ్ఛ లేదు. కాబట్టి ఈ పొంగనూరుకి ఎందుకు ఫస్ట్ మా ప్రాంతాలు నిండిన తర్వాత పొంగనూరుకి ఇవ్వాలి కదా అంటూ కూడా పెద్ద ఎత్తున నాయకులు ఇదివరకే ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యాలు కేశవ్, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నర్రెడ్డిపై కూర్చొని ఆందోళన చేశారు. దానికి పద్ధతిగా ఈమె కూడా మాట్లాడడం జరిగింది. అంటే చూడొచ్చు మనం నీటి గురించి ఎంత పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయో మనం చూడొచ్చు. ముఖ్య అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా ఆమె ఎక్కడ వెనక్కి తగ్గకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డిని, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఈ 3 నియోజకవర్గాలకి సంబంధం ఉంది ఈ కాలువతో. వీళ్ళంతా కూడా నాకు నీరు రాకుండా చేస్తున్నారంటూ కూడా ఆమె పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇంకా అనంతపురం ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే అన్ని మురికి కాలువ నీళ్ళని కూడా, డ్రైనేజ్ కాలువ నీళ్ళని కూడా చెరువులో కలుపుతున్నారు. కలపద్దని చెప్పిన దానికి కూడా పెద్ద ఎత్తున అర్థాంతం చేశారు. ఒక సీనియర్ సోకాల్డ్ వెటరన్ పొలిటీషియన్స్ అంతా కలిసి మా నియోజకవర్గానికి నీళ్ళు లేకుండా చేస్తున్నారు, మమ్మల్ని అవహేళన చేస్తున్నారు, ఒక ఎస్సీ మహిళ కాబట్టి ఇంతగా చేస్తున్నారంటూ కూడా ఆమె తన బాధను వెలిబుచ్చుకున్నారు. ముఖ్యంగా టికెట్ విషయం కూడా కొన్ని ఫేస్బుక్లో ప్రశ్నలు కామెంట్స్కు సమాధానంగా టికెట్స్ కూడా మాకు పూర్తి క్లారిటీగా చెప్పలేదు, మీ పని మీరు చేసుకోండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారని అని కూడా ఆమె తన ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యంగా నీటి ఏదైతే ఉందో దీని మీద ప్రత్యక్ష యుద్ధం కూడా దిగబోతున్నాను. బుధవారం నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధమవుతున్నారు. మీరంతా నాకు అండగా ఉండాలి. ఎస్సీ మహిళనే కాబట్టి చిన్న చూపు చూస్తున్నారు నియోజకవర్గంలో నేతలు, కానీ లేదా బయట నుంచి వచ్చిన నేతలంతా కూడా నన్ను చిన్న చూపిస్తున్నారు. ఎన్నాళ్ళు మీ పెత్తనం అంటూ కూడా ఆమె తమ అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. కేతిరెడ్డి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఈమెకు గత కొన్ని రోజులుగా కొన్ని ఏళ్ళగా కూడా 2 సంవత్సరాలుగా వాళ్ళకు ఇద్దరికి పొసగడం లేదు. ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి 2 మండలాలు, సొంత ఊరి మండలాలు సింగనమలలో ఉంటాయి. అక్కడ ఆధిపత్యం అంతా కేతిరెడ్డి పెద్దారెడ్డి నడుస్తుంది. ఎమ్మెల్యే అయినా కూడా నాది ఏమాత్రం జరగకుండా అనేది నడుస్తుంది. కాబట్టి ఎన్నాళ్ళు మీ పెత్తనం అంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.